కాంగో ప్రభుత్వ సేనలకు పొరుగు దేశం రువాండా మద్దతు గల M23 గ్రూప్ తిరుగుబాటుదారులకు మధ్య గత వారం జరిగిన పోరులో మరణించిన పౌరులు 900 మంది ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి సోమవారం వెల్లడించింది. 2 రోజుల క్రితం అయితే 700 మంది మరణించారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 200 మంది పెరిగారు. ఈ మేరకు గ్వామా నగర వీధుల నుంచి మృతుల భౌతికాయాలను సేకరించినట్లు తెలిపింది. అంతకుముందు ఈ సంఖ్యను 700కు పైగా అంటే 773గా ప్రకటించింది. 5 రోజుల పాటు సాగిన ఈ పోరులో తిరుగుబాటుదారులు గ్వామా నగరాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు బుల్లెట్ గాయాలతో వస్తున్న వారితో గ్వామా నగరంలోని ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జనవరి 26న M23 దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతవరకు దాదాపు 3000 మంది గాయపడ్డారు. గ్వామా నగరంలోని 250 పడకల బెతిస్టా ఆసుపత్రికి రోజుకు 100 మంది రోగులు వస్తున్నారు. అందరికీ చికిత్స చేయడానికి కావలసిన మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది లేకపోవడంతో తోటా గాయాలైన వారికి అంటువ్యాధులు సోకుతున్నాయి. అవి చుట్టుపక్కల వారికి సోకుతాయని భయపడుతున్నారు. బెతిస్టాతో పాటు నగరంలోని ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఇంతే. పడకలు చాలకపోవడంతో ఒకే పడకపై 2 రోగులను ఉంచుతున్నారు. మిగిలిన వారు నేల మీదనే పడి బాధతో గిలగిల్లాడుతున్నారు. 20 లక్షల జనాభా గల గ్వామా నగరంలోకి యుద్ధం వల్ల చుట్టుపక్కల నుంచి 65 లక్షల మంది నిర్వాసితులు వలస వస్తున్నారు.